మర్యాద రామన్న కథలు చదివిన రానోళ్ళ అందులో ఒక కథ ఉంటుంది. ఇద్దరు తల్లులు ఈ పిల్లగాడు నా కొడుకు అంటే నా కొడుకు అనుకుంటా పంచాది పెట్టుకొని మర్యాద రామన్న తానికి పోతారు. ఇద్దరికిద్దరు ఈ పిల్లగాడు నా కొడుకే అంటారు. ఇలా పంచాది ఎట్లా తెంపాలరా దేవుడా అని ఆలోచన చేసి ఈ పిల్లగాడు మీ ఇద్దరి కొడుకు అంటుర్రు కదా, అయితే ఈ పిల్లగాడిని ఇప్పటికిప్పుడు సగం చేస్తా, ఏ లొల్లు ఉండదు అని చెప్తే ఒక ఆముండి, అద్దు రామన్న నా కొడుకు ఏడున్నా చల్లగా బతుకుతే చాలు, ఆమె తానే ఉండని అని ఒక ఆమె అంటది. ఇంకొక ఆమె సప్పుడు చేయదు. దీంతో అస్సలు కన్న తల్లి కాబట్టే బిడ్డ ఏడున్నా చాలు అని బతకగోరింది. రెండో ఆమె కన్న తల్లి కాదు కాబట్టే పానం పోయినా పట్టించుకుంటలేదు కాబట్టి బిడ్డే కన్న తల్లి మొదట ఆమెనే అని తీర్పిస్తాడు. ఇగో ఇప్పుడు గీడో కాడ సేమ్ పోలీసు వాళ్ళకు కూడా గసవంటి పంచాయతీ చెప్పే కథనే అయింది వల్ల. ఇగో ఈడ కనిపిస్తున్న దున్నపోతే ఇప్పుడు 2 ఊర్ల నడవ పంచాయతీ పెట్టించింది. అనంతపురం జిల్లా కూడేరు మండలం ముద్దలాపురం కడరకుంట ఊర్ల నడవ ఈ దున్నపోతు కోసం 2 ఊర్లు కొట్టుకసచ్చే కథ అవుతున్నది కదా. ఇప్పుడు ముచ్చటేందంటే ముద్దలాపురంలో ముత్యాలమ్మ తల్లికి బలిచ్చేతందుకు 3 ఏళ్ల కింద లేగ దున్నపోతును ఊర్లోకి తెచ్చి జనకిడిచిరట ఊరోళ్ళు. అయితే ఇక ముత్యాలమ్మ తల్లి జాతర దగ్గర పడది, దున్నపోతును బలిద్దామని ముద్దలాపురం వాళ్ళు ఊర్లో జనకిడిచిన దున్నపోతును తెద్దామని ఊరంతా ఎంకులాడినా ఏడ దొరకలేదట దాని జాడ. ఇక కొంతమంది ఊరోళ్ళు దున్నపోతు కోసం వెతుకుతుంటే కడరకుంట కాడ వాళ్ళు ఇంట్లో కట్టేసి ఉన్నదని ఎరకబట్టిరట. ఇక ఇదే సంగతి ఊరి పెద్ద మనుషులు చెప్తే పెద్ద మనుషులు పోయి ఇది మా ఊరి దున్నపోతు, దేవతకు మొక్కు బలి ఇచ్చేది, మీరు ఎట్లా కట్టేసుకుంటారని లొల్లి పెట్టుకున్నారట. చోలు ఇది మా దున్నపోతు, మేము చదువుకుంటున్నది ఇయ్యనే ఇయ్యమని కడరకుంటోళ్ళు కూడా ముద్దులాపురంలతోటి పంచాయతీ పెట్టుకున్నారట. ఇక ఒకళ్ళు పంతల వల్ల కొట్టుకునే కాడికి పోయింది కథ. ఇట్లయితే కుదరదని సీదా పోలీస్ స్టేషన్ కు చేరింది పంచాయతీ. ఇక ముద్దులాపురం వాళ్ళు ఎస్పీ ఆఫీసుకు పోయి మా దున్నపోతును మాకు ఇప్పిరు సారు, మేము దేవతకు బలి ఇయ్యాలని చెప్పి వినతి పత్రం కూడా ఇచ్చిరు ఎస్పీ సార్ కు. ఇక పోలీసు వాళ్ళు ఎంటరై చోలు ఏందివా మీ దున్నపోతులో మీది కాదు మాది కాదు, జాతర అయిపోయేదాకా దున్నపోతును ఎవ్వరికి ఇచ్చేది లేదు, అదివారి దాకా పోలీస్ స్టేషన్ లోనే కట్టేసి ఉంటదని ఆయన దున్నపోతును దోలుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కట్టేసిరు. ఇక దానికి పోలీసు వాళ్ళే గడ్డి పెట్టి నీళ్లు పెట్టి సాదుతున్నారు ఇప్పుడు. ఇక జాతర అయిపోయినాక దున్నపోతును బయటకి ఇడుస్తాం, దానిచ్చేది ఏ ఊరికి పోతుందో దున్నపోతూ ఆ ఊరిదా అన్నట్టు. మేము చెప్పిన తీర్పుకు అందరూ కట్టుబడి ఉండాలి, కాదని హుషారు లెక్కలు చేస్తే మంచిగా ఉండదు బిడ్డ అని వార్నింగ్ ఇచ్చి ఊరోళ్ళని ఎలగొట్టిరు. మరి చూడాలి ఇక జాతర అయిపోయినాక దున్నపోతు ఎటు పోతుందో ఏందో గానీ, దున్నపోతు అయితే ఇప్పటికైతే హౌస్ గట్టిదే ఉన్నది పోరి.